లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. అదే సమయంలో నారద మహాముని అక్కడికి చేరుకొని మహాశివునితో ఇలా అంటున్నాడు: మహాదేవా, నేను ఇప్పుడే భూలోక సంచారం చేసి వస్తున్నాను. భూలోకంలో చాలామంది పేదరికంతో బాధపడుతున్నారు. నాకు వారిని చూస్తే చాలా బాధ కలిగింది. దేవా, కొంతమంది తమ పిల్లలకు సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నారు. మహాదేవా, దీనికి కారణమేమిటి? మానవునికి పేదరికం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలాగే భూలోకంలో ధనం వల్ల మానవ సంబంధాలకు విలువను ఇవ్వడం లేదు. ధనం లేకపోతే మానవునికి గౌరవమే లభించడం లేదు. పేదరికం రాకుండా ఉండి మానవ సంబంధాలు ధనంతో ముడిపడకుండా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలంటే మానవులు ఏం చెయ్యాలి అంటూ అడుగుతాడు. అప్పుడు మహాశివుడు, నారద మహాముని, నీ 2 ప్రశ్నలకు సమాధానం నేను నీకు ఒకే కథలో అర్థమయ్యేలా వివరిస్తాను. దయచేసి కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ కథను